మనం లాస్ట్ టైం దేని గురించి మాట్లాడుకున్నాం? మొత్తం వరల్డ్లో ఎన్ని రకాల యాస్ట్రాలజీస్ ఉంటాయి, వాటికి ఉన్న ప్రత్యేకత ఏంటి మనం మాట్లాడుకున్నాం కదా. అవన్నీ కలిపి ఇప్పుడు మనం లాస్ట్ టైమే చెప్పాను మీకు 4 తత్వాల గురించి. ఆ తత్వాలు ఏంటో గుర్తున్నాయి మీకు? జస్ట్ సింపుల్గా నా పాయింట్ ఏంటంటే అందరికి అర్థమయ్యేటట్టుగా బేసిక్స్ మీకు మీరు తెలుసుకున్నారనుకోండి, రేపు పొద్దున ఏం చేయొచ్చు ఏం చేయకూడదో తెలుస్తుంది. జ్యోతిష్యం మీకు చెప్పేది ఏంటంటే, ఒక వర్షం పడుతున్నప్పుడు మీకు ఒక గొడుగు ఎలాగైతే మీకు కాపాడుతుందో జ్యోతిష్యం అలా కాపాడుతుంది తప్ప గుడ్డిగా నమ్మడం కాదు. యాక్చువల్లీ ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక జ్యోతిష్యం తీసుకోవాలంటే ఎన్నో ఆస్పెక్ట్స్ తీసుకోవాలి, ఎన్నో యాంగిల్స్ చూసుకోవాలి. అన్నీ తీసుకుంటే మనకి ఒక విశ్లేషణ వస్తుంది. కనుక అరకొర నాలెడ్జ్ తోటి అరకొర ఉన్న ఇన్పుట్స్తో తీసుకుని మనం చెప్పుకున్నాం అనుకోండి, ప్రతిదీ మనకే ప్రాబ్లం అవుతుంది. కనుక జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా తెలుసుకోండి, లేదా బిందాసుగా వదిలేసి మీ పని మీరు చేసుకోండి. మీ హార్డ్ వర్క్ నుంచి జ్యోతిష్యం ఏది ఉండదు. మీకు నిజంగా మీలో కసి ఉండి ఏదో చెయ్యాలనుకుంటే ఈ జాతకాలు జ్యోతిష్యాలు ఏమీ కావు, మీ హార్డ్ వర్కే మెయిన్. కాకపోతే బై బర్త్ మనం పుట్టినప్పుడు ఆ స్థలం బట్టి, పుట్టిన ప్రదేశం, వేళ్ళని బట్టి చేంజెస్ ఉంటాయి. అంటే మనలో అసలు ఏంటి, మనం ఏంటి, అసలు ఏ తత్వానికి చెందాం, ఏ రకంగా చేస్తే మనకి బాగుంటుంది జస్ట్ తెలుసుకోవడం గురించే. ఎప్పుడు ఏ విషయంలోగా జ్యోతిష్యంలోగా దేంట్లో నెగిటివ్ పాయింట్ తీసుకోకండి, ప్లస్లే తీసుకోండి. మైనస్ మనకి ఎందుకు? మైనస్ గురించి ఆలోచించామనుకోండి 100 మైనస్లు కనపడతాయి మీకు. ఎప్పుడు మైనస్ లేదు. మైనస్ ఇలా ఉంటుంది కదా, దాని మధ్యన ఇలా ఒక గీత పెట్టారండి, ప్లస్ అయిపోదంతే. మనిషిలోని మైనస్లు ఎతకద్దు, మీరు చేసే పనులను కూడా మైనస్ ఎతకండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఎవరి కోసం సక్సెస్ కావండి, అందరం సక్సెస్ అవుతాం. కాకపోతే ఈ జ్యోతిష్యం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఓహో ఇది చేయొచ్చు ఇది చేయకూడదు, మనకి ఏది కరెక్ట్గా సూట్ అవుతుంది, కొంత విశ్లేషణ వరకు సరిపోద్ది. అలాగే గుడ్డిగా నమ్మేయడం కూడా కాదు. నేను చెప్పే పాయింట్ ఇది. ఎవరైనా సరే, ఎవరేం చెప్పినా సరే, ఎంత గొప్ప వాళ్ళు చెప్పినా సరే, మీకు చెప్పాను కదా, జాతకం అంత ఈజీ కాదు. ఎన్నో ఆస్పెక్ట్స్ ఎన్నో కలిపితేనే కానీ మనకి ఒక సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామా? మరి ఈ లోపు మీరు కూడా చేయాలి. లాస్ట్ టైం కూడా చెప్పాను, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం, ఈ 3 మీకు చాలా పెద్ద టాస్క్లు. ఈ టాస్క్లు మీరు చేయకపోతే ఎలా చెప్పండి? ఏదో చేయండి, మరి చేస్తే బాగుంటుంది నాకు కూడా ముందు వెళ్ళడానికి. ఓకేనా? మరి ఎందుకంటే నేను డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఎంచుకుంటానండి. ఎప్పుడు ఒకటే కాదు కదా, నాకు తెలిసినవి, నేను నేర్చుకున్నవి అన్నీ కూడా ఏదో ఒక చిన్న జీవితం కదా, అన్నీ చెప్పుకోవాలి. చెప్పుకోవడానికి నాకు ఆ యూట్యూబ్ దేవాళ్ళు మీరు అందరూ దొరికారు. నాకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేస్తానంతే. అది మంచిదైతే తీసుకోండి, లేదంటే లైట్గా తీసుకోండి, పెద్ద విషయం ఏముంది. నేను ఫేస్ చేసిన ప్రతిదీ కూడా మీ దగ్గర పంచుకుంటాను. ఈ ఛానల్ పెట్టడం కూడా మెయిన్ ఉద్దేశం అదే. ఓకేనా? మరి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ మనం మాట్లాడుకున్నప్పుడు ఎన్ని తత్వాలని చెప్పాను మీకు? 4 తత్వాలు చెప్పాను. ఆ తత్వాలు ఏంటి గుర్తున్నాయా మీకు? అగ్నితత్వ రాశులు, భూతత్వ రాశులు, వాయుతత్వ రాశులు, జలతత్వ రాశులు. సింపుల్ 4 తత్వాలు ఉంటాయి. ఈ 4 తత్వాల్లో 3 రాశులు ఉంటాయి. ఈరోజు మన టాపిక్ ఏంటి? అగ్నితత్వ రాశుల గురించి. ఈ అగ్నితత్వ రాశుల్లో ఏ రాశులు ఉంటాయో ముందు తెలుసుకుందాం. ఆ 3 ఉండే రాశులు ఏంటంటే మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి. అన్ని రాశుల్లో కూడా అగ్నితత్వ రాశులు అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అగ్నితత్వం అంటే ఏంటి? మెయిన్ తత్వమే మెయిన్ ఇంపార్టెంట్. అంటే తత్వం అంటే లోపల మనం ఎలా బిహేవ్ అవుతుందో ఆ తత్వమే చెప్తుంది. ఈ 3 కూడా ఫైర్ సైన్స్. ఫైర్ సైన్స్ అంటే మనిషిలో కూడా అదే ఫైర్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే కొంచెం ఆవేశపడినా, కోపం పడినా, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నా ఆ వ్యక్తి ఎవరో కాదు, సింహరాశి. మీకు తెలిసిన ఫ్రెండ్స్లో ఎవరైనా సరే కొంచెం యాక్టివ్గా ప్రతిదానికి నేనే చేద్దాం ముందుకు వచ్చి ఒక నాయకత్వ లక్షణాలు కనిపించిన వీళ్ళందరూ సింహరాశి కింద వస్తారు. సింహరాశి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. మీరు చెప్పిన మళ్ళీ అందులో వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కూడా చేంజెస్ ఉంటాయి. సింహం మాత్రం ఒకటండి, దేనికైనా రెడీ అన్నారా, సరే చేద్దాం రా, ధైర్యం, సాహసం, దేనికి వెనకాడకుండా ఏదైనా చేద్దాం అనుకునే వ్యక్తులు మీలో ఉన్నారంటే వాళ్ళు అగ్నితత్వ రాశికి సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు ఆ అగ్నితత్వ రాశిలో 3 చెప్పాను కదా, ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా అనాలిసిస్ చేద్దాం. దాంతోపాటు ఈ అగ్నితత్వ రాశిలో ఎవరెవరో ప్రముఖులు దీంట్లో ఉన్నారో కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? మరి ఫస్ట్ మేషరాశి గురించి మాట్లాడుకుందాం. ఈ మేషరాశి వారు ఎలా ఉంటారంటే తెలుసు కదా, పొట్టెలు ఎలా ఉంటాయి, కొడితే మళ్ళీ కుమ్మిడమే, ఇంకా ఒకసారి ముందుకు వెళ్ళడమే, వెనకెళ్ళడం ఉండదు. మేషరాశి కొన్ని స్వభావం ఏంటి? మేషరాశి చూడడానికి చాలా కూల్గా ఉంటుంది. అంటే ఒక మేకని తీసుకోండి, ఎప్పుడు అది చూడడానికి చాలా కూల్గా ఉంటుంది, ఏం తెలియనట్టు ఉంటుంది. కానీ దాని ముందు ప్రత్యర్థి వచ్చినప్పుడు, ఇలా వచ్చినప్పుడు మాత్రం నువ్వా నేను అన్నప్పుడు మాత్రం మేషరాశి మాత్రం చాలా
అగ్రెసివ్గా ఉంటుంది. కాకపోతే దాని తత్వం చూడడానికి అయితే మాత్రం చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది, బట్ తత్వం అయితే మాత్రం డిఫరెంట్. ఇది ఒకటి చెప్పగలుగుతాను. ఇక రెండోది సింహరాశి. సింహరాశి గురించి ఎంత మాట్లాడినా బోల్డ్ టాపిక్ అవుద్ది, ఒకరోజు కాదు ఎన్ని రోజులైనా మాట్లాడచ్చు. సింహరాశి మామూలు రాశి కాదండి. ఈ రాసులు 12 రాసుల్లో కూడా సింహరాశి అనే దానికి ఒక ఐడెంటిటీ, నాకు ఒక గుర్తింపు ఉంటుంది. మళ్ళీ సింహరాశి అంటే గొప్పని, మీన రాశి అంటే చిన్న రాశి అని మాత్రం అనుకోకండి. ఈ లక్షణాల గురించే. బట్ సింహరాశి లక్షణమే కదా. లక్షణం ఎలా ఉంటుంది సింహరాశి? దేనికైనా సరే తోనకొద్దు ఓనకొద్దు లాయల్కి పెట్టింది పేరే సింహరాశి. ఈ సింహరాశిలో చాలా ప్రముఖులు ఉన్నారండి. అంటే సింహరాశి మామూలుగా 12 రాశుల్లో సింహరాశి తండ్రి రాశి లెక్క. తల్లి రాశి అనేది ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ తత్వం వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి సింహం అంటే తండ్రి లెక్క. అంటే ఒక జంగిల్ తీసుకోండి, ఒక అడవికి రాజు ఎవరు? సింహం. ఆ సింహం ఎలాగైతే బిహేవ్ చేస్తుందో, ఒక అడవిలో చూడండి సింహం ఎలా ఉంటుంది, లాయల్గా నడుచుకెళ్తుంది, ఆకలేసి మీద తింటుంది, లేదా మామూలుగా ఉంటుంది, అంతే తప్ప ఎవరి మీద అన్నెసరిగా ఇప్పుడు కూడా పోరాటానికి వెళ్దావు. అలాంటిదే సింహరాశి. కాకపోతే మళ్ళీ వాళ్ళ నక్షత్రం బట్టి ఆధారపడి ఉంటుంది. కొంతమందిని చూస్తే ఆటోమేటిక్ లేచి దండం పెట్టేస్తారు. మాట్లాడుకుందాం, దాంట్లో ప్రముఖులు ఎవరన్నా కూడా ముందు మాట్లాడుకుందాం. ఈ సింహరాశి లక్షణం అలాంటిది అన్నమాట. నెక్స్ట్ ధనుస్సు. ధనుస్సు చూడడానికి ఏదో సింపుల్గా ఉంటుంది తప్ప, అమ్మ బాబాయ్ ధనుస్సు మామూలు కాదండి. అసలు అగ్నితత్వ రాశులే టాప్. అంటే మిగతా రాశులు టాప్ అని కాదు, దీని గురించి వచ్చింది కనుక ఈ టాపిక్లో చెప్తున్నాను. ధనుస్సు రాశి ఎలా ఉంటుంది? దాన్ని బొమ్మ ఎప్పుడైనా చూసారా? ఒక పక్క ఒక జంతు మీద కూర్చుని ఒక విల్లు ఇలా వేసినట్టే ఉంటుంది. ఎంతోమంది ప్రముఖులు ధనుసు రాశిలో ఉన్నారు. ధనుసు రాశి ఎలా ఉంటుందండి? ఈ అగ్నితత్వ రాశుల్లో ధనుసు రాశి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ధనుసు రాశి అంత తొందరగా అగ్రెసివ్గా కనపడదు, కానీ వాళ్ళ టార్గెట్స్ ఎప్పుడు ఆల్రెడీ లోపలే పెట్టుకుంటారు. అవసరమైనప్పుడు మాత్రం బాణం తీస్తారు. ఇప్పుడు మామూలుగా బాణాలు పడి టుప్పు వదలరు కదా, సమయం వచ్చినప్పుడు బాణం వదిలేరంటే దిగాల్సిందే. అలా ఉంటుంది వాళ్ళతోటి. అంటే వాళ్ళు ప్లెజెంట్గా కూల్గా ఉంటారు, సందర్భం వచ్చినప్పుడు బాణం వదులుతారు, వదిలిందంటే దిగాల్సిందే. అలా ఉంటుంది ఎవరితోటి? ధనుసు రాశి వారితోటి. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి, వాళ్ళ తత్వాల గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఈ రాశుల్లో ఎవరెవరు ప్రముఖులు ఉన్నారో సరదాగా మాట్లాడుకున్నాం. ఇది మనకి ఎనాలిసిస్ గూగుల్ నుంచి వచ్చిన డేటా నుంచి ఎవరెవరు ఏ రాష్ట్రంలో చెప్పగలుగుతాం తప్ప పూర్తిగా మనం చెప్పడానికి వాళ్ళ కంప్లీట్ డేటా బోత్ మనకి డీటెయిల్స్ పూర్తిగా తెలియదు కదా. కాకపోతే కొంత డీటెయిల్స్ మనకు తెలుస్తాయి. ఆ డీటెయిల్స్ని బట్టి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేష రాశులు ఎవరు ఉన్నారు అంటే అశ్విని నక్షత్రంతో రామ్ చరణ్ ఉన్నారు. దేంట్లో? మేష రాశి. అందుకే చూడండి ఎలా ఉంటుంది మన రామ్ చరణ్ తోటి. చూడడానికి కూల్గానే ఉంటాడు పాపం, కానీ లోపల ఉంటుంది వేరే ఉంటుంది. లోపల అగ్ని రగులుతూనే ఉంటుంది. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఈ రాశిలో 3 రాశులు కూడా లోపల ఫైర్ ఉంటుంది. టైంని బట్టి పైకి వెళ్ళబరుస్తారు. ఇందులో మేషరాశి గురించి చెప్పుకుంటున్నాం కనుక మేషరాశి ఎలా ఉంటుంది? లోపల ఎంత బర్నింగ్ ఉన్నా సరే బయటికి మాత్రం కూల్గా ఉంటారు. వీళ్ళని అంత అండర్ ఎస్టిమేట్ చేయకండి. నిజంగా పోటాపోటీ వచ్చిందంటే దేనికైనా రెడీ వీళ్ళు. అందుకే మీరు రామ్ చరణ్ ఒక మెంటాలిటీ కూడా చూడండి. అతను చాలా కూల్గా ఉంటాడు లోపల. పైకి కనిపిస్తున్నాడు కూల్గా అనుకుంటున్నారా మీరు? లోపల అగ్ని పర్వతే ఉంటుంది. ఎప్పుడో కానీ పేలదు. పేలితే మాత్రం గట్టిగా ఉంటుంది. అంటే ఈ రాశి లక్షణం అంటే మనకు తెలిసిన ప్రముఖుల గురించి కదా, తెలుస్తేనే కదా మిగతా గురించి చెప్పచ్చు. ఇది మేషరాశికి ఉండే మెయిన్ లక్షణం అన్నమాట. ఇక రెండోది సింహం. ఇందాక మాట్లాడుకున్నాం. సింహరాశి అంటే ఏం చెప్పాను మీకు? జంగిల్కి కింగ్, అంటే అడవికే రాజు. రాజు ఎలా ఉంటాడు? చాలా లాయల్గా ఉంటాడు. తత్వం సేమే, లోపల అగ్ని అయితే ఉంటుంది, బయటికి అక్కరంతే. సింహం మాత్రం అంత జూలు వేసుకుని అంత ఉంటుంది జంతువు, కానీ వచ్చి పడిపోద్దాం అనుకుంటున్నారా? దానికి ఆకలేసినప్పుడే తింటుంది. ఎంత లాయల్గా ఉంటుంది. నడుచుకెళ్తే చాలు, ఎవరైనా సరే చుట్టుపక్కల పారిపోవాల్సిందే. అది సింహరాశి. అందులో ఉన్న ప్రముఖులు ఎవరో తెలుసా మీకు? మొదటిది సీనియర్ ఎన్టీఆర్. ఆయన గురించి చెప్పడం చాలా తక్కువ. ఆయన చూస్తేనే లేచి దండం పెట్టేస్తారు. కారణం ఆయన సింహరాశి కాబట్టి. ఎందుకంటే మామూలుగా ఉండదు ఆయనతోటి. ఆయన చూస్తేనే లేచి దండం పెట్టాలనిపిస్తుంది చాలామంది. కారణం ఆయన తత్వంలో ఆయన సింహరాశి అవ్వబట్టి. సింహరాశి మామూలుది కాదండి. చాలామంది సింహరాశి అంటే గట్టిగా అరిచేస్తారని ఉంటారు. కొంతమందికి మళ్ళీ చెప్తున్నాను కదా, దాంట్లో చాలా ఉంటాయి యాంగిల్స్. అవన్నీ చూస్తేనే మనం ఎందుకు ఆయన ఫైరింగ్ ఉన్నాడు, ఎందుకు కామ్గా ఉండి బిహేవ్ చేస్తే తెలుస్తుంది. ఎన్టీఆర్ గారిని చూస్తే మీకు అర్థమవుతుంది కదా, సీనియర్ ఎన్టీ గారు మహానుభావుడు ఆయన. ఆయన గురించి మనం మాట్లాడే అర్హత మనకు లేదు కానీ, బట్ ఆయన ఎంత లాయల్గా ఉంటాడు. చూస్తే ఒక నమస్కారం పెట్టేయాలి. మళ్ళీ చెప్తున్నాను మీకు, అలాంటి వ్యక్తి అంత లాయల్గా ఉంటుంది సింహరాశి. చాలా గొప్ప రాశి అండి. ఎందుకంటే
చెప్తున్నాం కదా, జంగిల్ కింగ్ అంటే ఏంటి? సింహం. నెక్స్ట్ ఇప్పుడున్న వాళ్ళు మహేష్ బాబు. ఇప్పుడు మహేష్ బాబు చూడండి, ఆయన ఏమైనా పైకి గట్టిగా మాట్లాడడం గట్టి ఉంటుందా? కానీ బయటికి వెళ్తున్నప్పుడు, ఆయన నడుస్తున్నప్పుడు, ఆయన బాడీ లాంగ్వేజ్ చూడండి, ఎక్కడైనా చూడండి ఎంత లాయల్గా ఉంటాడు. అది ఆయన తత్వం. ఆయన మాత్రం లోపల ఫైర్ ఉండదు అనుకుంటారా? అగ్నితత్వం రాస్తుంది, లోపల చాలా ఫైర్ ఉంటుంది. అవసరమైనప్పుడే తప్ప అన్నెసరిగా ఏదో మాట్లాడాలి ఏమి ఉండవు. కాకపోతే లోపల ఉంటుంది ఫైర్, అలా పట్టుకొని ఏది ఎప్పుడు అవసరమో అది చేయడం వాళ్ళ లక్షణం. మెయిన్ సింహరాశిలో ఇంకో గొప్ప లక్షణం ఏంటంటే తెగించే లక్షణం అండి. వాళ్ళకున్న తెగించే లక్షణం ఎవరికి ఉండదు. నాయకత్వ లక్షణం కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అందుకే చూడండి, మన మహేష్ బాబు గారు ఏం చిన్న విషయమా? ఆయన ఎంతమందికి హార్ట్ సర్జరీ చేయించారు. ఆయన ఎంత మంచి మనసు ఉంటే అలా చేయగలుగుతారు. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా మనం ప్లస్లే తీసుకోవాలి. ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి. ఎన్ని వేల మందికి ఆయన ఆపరేషన్ చేయించాడు. ఆయన ఎప్పుడైనా ఎవరికైనా అయినా చెప్పారా? చెప్పలేదు. అది ఆయన గొప్పతనం. సింహరాశి అంత లాయల్గా ఉంటారండి, అది చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఈవెన్ మేష రాశి మన రామ్ చరణ్ గారు కూడా ఆయన ఎన్ని హెల్పింగ్ నేచర్, ఎంతమందికి ఏం చేశారు మీకు తెలుసా? ఎవరికి చెప్పక్కర్లేదు. ఈ చేతితో పెట్టింది ఈ చేతికి తెలియకుండా చేస్తారు హెల్ప్. ఈ అగ్నితత్వ రాశిలో ఉన్న గొప్పతనమే అది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ధనస్సే కదా ఉంది. ఆల్రెడీ రెండింటికి మాట్లాడేసుకున్నాం. ధనస్సులో ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు మీరు? ప్రభాస్. మనం లాస్ట్ టైం ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ధనస్సు అంటే బాణంతో కొట్టడమే, గురి తీసి కొట్టడమే. ఇష్టం వచ్చినప్పుడల్లా బాణాలు తీసి కొట్టరు, అవసరమైనప్పుడే కొడతారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, 3 సంవత్సరాల గ్యాప్ ఇచ్చి బాహుబలి ఎలా కొట్టింది, బాహుబలి 2 ఎలా వచ్చింది. దేనికి ఆవేశపడరు, దేనికి తొందరపడరు. ఈ మూడిటికి ఉన్న కామన్ లక్షణం. సింహం అయినా సరే అది కూల్గానే ఉంటుంది చూడడానికి. అటాక్ ఇస్తే అటాకే. ఈవెన్ ధనుసు రాశి కూడా అలాంటిదే, అదే కోవకి చెందింది. ప్రభాస్ చూడండి, ఆయన చూడడానికి కూల్గా ఉంటాడు. ఆయన సినిమాలోకి వచ్చినప్పుడు ఆయన యాక్టింగ్ చూడండి ఎంత రెబల్గా ఉంటుందో. అందుకే రెబల్ స్టార్ అని పెట్టారు, మనకు తెలియదు. బట్ చూడండి, ఆయన ఇది ధనుసు రాశికున్న గొప్ప. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాశికి వస్తారని చాలా వరకు కొంతమంది పవన్ కళ్యాణ్ గారి మకర రాశిని కొంతమంది అంటారు, కొంతమంది వచ్చి మన ధనుసు రాశి అంటారు. నాకు వచ్చిన ఆయనకి మ్యాచ్ అవుతున్న లక్షణాన్ని బట్టి చూస్తుంటే నాకు పవన్ కళ్యాణ్ గారు కూడా ధనుసు రాశి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మెంటాలిటీ కూడా అంతే కదా. ఆయన పైకి చూడడానికి కూల్గా ఉంటాడు. కోపం కానీ ఆవేశం కానీ వస్తే ఆయన ఎలా పైకి అవుతారో చూడండి. ఆయన లోపల అగ్ని కానీ పైకి వచ్చిందో అటాకే ఉంటుంది. ఈ లక్షణం అగ్నితత్వ లక్షణమే అది. ఆయన చూడడానికి చాలా కూల్గా నవ్వుతూ కనిపిస్తాడు. తేడా కొడితే మాత్రం ఆయనకి నచ్చని పని జరిగితే మాత్రం అటాక్ మామూలుగా ఉండదు. ఈ 3 రాశులకి కామన్ పాయింట్ చూసారా? అటాక్. 3 కూడా అటాక్కి సంబంధించినవే. మేషరాశి తీసుకోండి, సింహరాశి తీసుకోండి, ధనుస్సు రాశి తీసుకోండి. 3 అటాకింగ్ రాశులు. చూడడానికి పైకి కూల్గా ఉంటాయి, కానీ లోపల అగ్ని పరిగెడుతుంటారు కదా. అంతే, ఈ 3 కూడా కూల్గా మీకు ఏవి తెలియనట్టుగా ఉంటాయి. కానీ సమయం వచ్చినప్పుడు ఎవ్వరు తట్టుకునేదే ఉండదు. అలా ఉంటాయి ఈ 3 రాశుల మెయిన్ లక్షణం అది. చంద్రబాబు గురించి కరెక్ట్గా మనకి ఆయన గురించి నాకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఆయనది కరెక్ట్గా జాతకం తెలియదు కదా. మనకు వచ్చిన డేటాబేస్ కూడా చాలా నాకు కన్ఫ్యూజ్ చేస్తుంది. కనుక ఆయనది మాట్లాడుకోకపోవడం బెటర్. మనకు తెలిసిందే మాట్లాడడం బెస్ట్. ఇప్పటివరకు మాట్లాడింది కూడా ఎంతవరకు కరెక్ట్ కూడా మనకు తెలియదు కదా. ఎందుకంటే మనకు వచ్చిన వాళ్ళకున్న లక్షణాలు బట్టి నాకు వచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే 2 మ్యాచ్ అవుతున్నాయి కనుక వీళ్ళ గురించి మాట్లాడాను. నేను చెప్పిన దాన్ని తప్పలేదు కదండి. ఫైనల్గా చెప్తున్నాను, వీళ్ళకి కామన్గా ఈ అగ్నితత్వ రాశులకి కామన్గా ఉండే పాయింట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. కామన్ పాయింట్స్, వీళ్ళకి ఉండే ధైర్యం. ఫస్ట్ వాళ్ళ ధైర్యమే వాళ్ళ బలం. 2 నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం. 4 సాహసం, కొత్త పనుల మీద ఆసక్తి, ఏదైనా కొత్తది చేద్దామనే ఒక తపన, ఇతరులకి రోల్ మోడల్గా నిలిచే గుణం. ఇవి కామన్ పాయింట్స్. వీళ్ళకి మైనస్ పాయింట్స్ ఏంటి కూడా చూద్దాం. ప్రతిదానికి మైనస్ పాయింట్స్ ఉంటాయి కదా. వీళ్ళు మైనస్ పాయింట్స్ ఏంటంటే కోపం. ఎంత కూల్గా ఉంటారో అంత కోపం వస్తుంది. కోపం వచ్చిందో ఎవరు తట్టుకోలేరు వీళ్ళు కోపాన్ని. 2 ఆవేశం. అంతవరకే ఆవేశం వచ్చిందో అంతే. 3 ఓపిక తక్కువ ఉంటుంది. ఉన్న టైంలోనే ఫట్ లాడించేయాలి తప్ప మరీ ఎక్కువ పేషెన్స్తో ఉండలేరు. మళ్ళీ చెప్తున్నాం కదా, వాళ్ళ నక్షత్రాన్ని బట్టి మళ్ళీ మారదు మొండితనం. వీళ్ళు కొంత మొండితనం ఇంకా ఎవరికి ఉండదు. పట్టారా పట్టే ఇంకా అయ్యేంతవరకు వదలరు. ఓకేనా? ఇప్పటివరకు మనం ఏం మాట్లాడుకున్నాం? అగ్నితత్వ రాశి గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ టాపిక్లో మీరే చెప్పండి ఏ టాపిక్? భూతత్వ రాశి గురించి మాట్లాడుకున్నాం. ఓకే, కానీ మీరు ఇందులో గమనించాల్సింది ఏంటంటే మొత్తం 27 రాశులకి 4 తత్వాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క రాశికి మళ్ళీ ఒక్కొక్క స్వభావం ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క రాశికి కొన్ని స్వభావాలు ఉంటాయి. దాన్ని బట్టి కూడా చేంజ్ ఉంటుంది. రకరకాలు ఉంటాయి దీంట్లోని. అన్నీ మిక్స్ చేసుకుని మనం
చెప్పాలి తప్ప అన్నిటికీ ఒకటే మందు కాదు, అన్నీ వేరువేరుగా ఉంటాయి. బట్ ఇవి నేను చెప్పేది ఈ రాసులు గల వాళ్ళకి మేజర్గా ఈ లక్షణాలు అయితే ఉంటాయండి. ఇది మాత్రం మీరు చాలా మంది మీ రాసే అదైతే ఇంకా హ్యాపీ, మీకే తెలుస్తుంది మీ పొట్టేటో. అది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా ఉన్నారనుకోండి ఇంకా బాగా తెలుస్తుంది. ఓ మన ఫ్రెండే కదా, ఇటు ఇలాగే బిహేవ్ చేస్తారు కదా అని మీరు అనిపిస్తారు. మెయిన్గా చెప్పచ్చే మేజర్ పాయింట్స్ అవి. ఇంకా ముందు గలగా ప్రతి రాశిలో ఉన్న నక్షత్రాలకి, ఆ నక్షత్రాలు కూడా స్వభావాలకి రకరకాలుగా మారిపోతుంటుంది. బట్ బేసిక్ తత్వాన్ని బట్టి మనిషి ఎలా ఉంటాడనేది మనం బేసిక్గా ఒక మనిషి మనం క్యాల్కులేట్ చేయగలుగుతాం. ఓ ఈ రాసులతో మనం ఇలా బిహేవ్ చేస్తారు, ఓకే ఈ రాసులు ఇలా బిహేవ్ చేస్తారని ఒక బేసిక్ అంచనా మనం అట్లీస్ట్ మనం చేయగలుగుతాం అన్నమాట. ఇది థ్యాంక్ యూ ఎవ్రీవన్.